ఆవిడే 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 పోలీస్ సర్జనా? ఆధారాలంటూ లేని ఎన్నో కేసుల్ని తనే సాల్వ్ చేస్తుంది సార్. మన కేసుకు కూడా చాలా యూజ్ అవుతారు. ఓకే విశాల్, నేను మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు వెళ్ళి కలవండి. ఎస్ సార్. సార్ విశాల్, ఒక్క నిమిషం. భద్ర ప్రతి కేసుని సాల్వ్ చేయాలనే తొందరపాటుతో ఉంటుంది. ఏ కేసు తీసుకున్నా ఆ కేసు మాత్రమే కాదు, దానికి కనెక్ట్ అయిన అన్ని విషయాల్ని బయట పెట్టాలనుకుంటుంది. క్రిమినాలజీలో డాక్టరేట్ చేసింది కదా, తనకు మాత్రమే అన్ని విషయాలు తెలుసని కొంచెం పొగరబోతుతనంగా ఉంటుంది. జాగ్రత్త. డెఫినెట్లీ సార్, నేను చూసుకుంటాను. హే దియా, నీ ప్రిన్సిపల్ ఏంటి నీ గురించి గొప్పగా చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు? అంటే నా పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ఆహా, వసపిట్ట. సరే, మీ టీచర్స్ అడిగితే పెద్దయ్యాక పోలీస్ అవుతా అని చెప్పావంట, అవునా? అవును మమ్మీ, దొంగలందరినీ కాల్చి పడేస్తాను. వావ్, నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు అమ్మ కూడా పోలీస్ అవ్వాలని అనుకుంది. అవునా మమ్మీ? ఆ, అప్పుడు నేను సింతారా రాబిన్స్ బుక్ ఉంది కదా, అది బాగా ఇష్టపడి చదివేదాన్ని. కానీ మీ వేణు తాతున్నాడు కదా, ఆయన అమ్మ డాక్టరే అవ్వాలని మొండికేశాడు. అయినా అమ్మకి తెలుసు డాక్టర్లో కూడా పోలీస్ డాక్టర్లుంటారని. అమ్మ అందులో జాయిన్ అయింది. తాతయ్య హ్యాపీ, అమ్మ కూడా హ్యాపీ. అమ్మా, నువ్వు పోలీస్ వా? ఎస్. సల్యూట్. థ్యాంక్ యూ మ్యామ్. బంగారు తల్లి. భద్రా, హాయ్. ఎవరమ్మా ఈ అంకుల్? రా. హాయ్. హాయ్. మీ కూతురా? అవును, దియా. హాయ్ దియా. హాయ్ అంకుల్. యాక్చువల్ గా హస్బెండ్ దుబాయ్ లో జాబ్ ఓ చేస్తున్నారు. ఓకే 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 ఏడీజీపీ ఫోన్ చేశారు. ఓకే. అనవసరంగా ఎందుకు విషయాలన్నీ కేసులో ఇరికించారు? హ? నేనేదో నా స్టూడెంట్స్, నా డెడ్ బాడీస్ అంటూ హ్యాపీగా ఉన్నాను. పై అధికారి నుంచి ఇన్సిస్ట్ చేశారు. ఈ కేసుని మీ సహాయంతో త్వరగా పూర్తి చేయొచ్చు అనుకుంటా. షూర్, హోప్ఫుల్లీ. వెల్కమ్ టు ది టీమ్. ఓ, థ్యాంక్ యూ. ప్లెజర్. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావేంట్రా? ఇక్కడ నిజాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇతనెవరో తెలుసా? అడుగుతున్నారుగా, జవాబు చెప్పరా. చెప్పరా. వీడికి మీకు మధ్య ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఈ ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే నేను వాడిని చంపేశా. సార్, ప్రాణం పోతే ప్రాబ్లం అవుతుంది సార్. వీడిని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నువ్వు వీడిని చంపలేదని బాగా తెలుసు. ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు చెప్పరా. ఆ దేవుడు. ఏంజెల్ ఎవర్రా? తెలీదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ఇడియట్. ఇంతకీ ఈ ఏంజల్ అంటే ఎవరు? ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. సలీం రెహమాన్ గురించి చెప్తున్నప్పుడు అతనికి కోపం వస్తోంది, ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. అదే ఏంజల్ అని చెప్పగానే
పూర్తిగా మారిపోతున్నాడు, సైలెంట్ అవుతున్నాడు. వీ నీడ్ టు నో అబౌట్ ఏంజల్. సలీం రెహమాన్ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వాసుని పోలీసులు మరి కాసేపట్లో ఈ చర్చ్ కి తీసుకురాబోతున్నారు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. రా, రా, రా. అమీర్, సార్ ఏంటి సార్? వీళ్ళకి అసలు ఎవరయ్యా చెప్పింది? గుడ్ మార్నింగ్ ఫాదర్. ఐఎమ్ ఏసీపీ విశాల్. నేనే మీకు ఫోన్ చేసింది. చెప్పండి అమీర్, సార్. వాసుని సిమెట్రీకి తీసుకెళ్ళండి. ఓకే సార్. వాసు గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా ఫాదర్? వాసు గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఏంజల్ గురించి తెలుసుకోవాలి. 25 సంవత్సరాల క్రితమే ఆ చిన్ని దేవత మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఏడుపులైనా అన్నీ మాతోనే. పాప, ఒంటరిగా నిల్చొని జీసస్ని ఏమడుగుతున్నావు? మా స్కూల్లో ఉండే అందరి పిల్లల పేరు వెనకాల వాళ్ళ తండ్రి పేరు ఉంది, కానీ నా పేరు వెనకాల ఏ పేరు లేదు. ఎవరు చెప్పారు నీకు తండ్రి లేడని? అలా చూడమ్మా, ఈయనే ఈ ప్రపంచానికి తండ్రి. ఈ రోజు నుంచి నీ పేరు ఏంజల్ జీసస్, సరేనా? ఓకే. మరి ఈ ఫాదర్ కి చాక్లెట్స్ ఇవ్వవా అమ్మా? ఇవి మా నాన్నకి మాత్రమే ఇస్తా. మీరేంటి నాన్న, మీ కూతురికి ఏమి ఇవ్వరా ఏంటి? నా ఫ్రెండ్ మేరీకి పెళ్ళంట. పెళ్లి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఈ డొక్కు సైకిల్ తొక్కుతూ ఇక్కడే ఉంటాను. ఆ, పెద్దగా నేనేమి ఆశపడట్లేదు. నా మనసుకు నచ్చిన ఒక అబ్బాయి నువ్వు, అతనితో నేను బైక్ లో కూర్చొని గట్టిగా పట్టుకొని మన ఊరంతా తిరుగుతాను. అది చాలు నాకు. అర్జెంట్ గా ఏమి ఇవ్వకలేదు. నీకెప్పుడు తోస్తుందో అప్పుడివ్వు. ఏం కావాలి సార్ మీకు? ఏంటి, ఈయన మీ నాన్నగారా? అవును, కనిపించట్లా? నాన్నగారికి లంచం వస్తున్నావా? అవును, అయితే ఏంటి? బాబు వాసు, ఇక్కడేం చేస్తున్నావు? రండి ఫాదర్. పెయింటింగ్ పని అయిపోయిందా? అయిపోయింది ఫాదర్. ఫాదర్, ఈ చర్చ్లో మన మనసులో ఉన్నది కోరుకుంటే అది జరుగుతుందా ఫాదర్? ఖచ్చితంగా జరుగుతుంది. ఏ నాయనా, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు ఫాదర్, ఊరికే అడిగాను. నేను వెళ్ళొస్తాను ఫాదర్. నువ్వేంటమ్మా అలిగి వెళ్ళిపోతున్నావు? ఏం లేదులేండి ఫాదర్. నేను నమస్తే ఫాదర్. రా వాసు, చెప్పు బాబు. ఫాదర్, ఏం లేదు, నాకు ఒక అమ్మాయి బాగా నచ్చింది. తనకు కూడా నేనంటే ఇష్టమని అనుకుంటున్నాను. కానీ తనకి చెప్పెలా ఒప్పించాలో తెలియట్లేదు. తన దగ్గర ఎందుకు అడుగుతావు బాబు? తిన్నగా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతోనే మాట్లాడొచ్చు కదా. అంతేనా ఫాదర్? నాకు మీరు అనుమతిస్తే తన్ని పెళ్లి చేసుకుంటాను. మీ అమ్మాయిని దేవతల పువ్వులో పెట్టి చూసుకుంటాను. నీకో విషయం చెప్పాలి. మీ అమ్మ నేను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను బాగా చూసుకుంటా ఏంజల్. ఏమా